లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఒకసారి సెకీ ఆఫర్ చేసింది 2021 నాటిది. సెకీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ చేస్తూ ఇచ్చినటువంటి అగ్రిమెంట్కి సంబంధించి ఆఫర్ చేస్తూ ఇచ్చిన లెటర్కి సంబంధించినటువంటి కాపీ ఒకసారి డిస్ప్లే చేయండి. అందులో చాలా క్లియర్గా చెప్పింది. మనకి పైన కనిపిస్తోంది టాప్లో. వాళ్ళు క్లియర్గా ఏం రాశారు? పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అవలంబిస్తున్నటువంటి విధానాలు శభాష్ అనిపించేలా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. మీకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తున్నాము, ₹2.49 యూనిట్ని అందిస్తాం సోలార్ అని చెప్పింది. ఆహ్వానించింది, ఇచ్చింది, ఓకే చేసింది. అయితే ఈ ₹2.49 చంద్రబాబు నాయుడు గారు ఏమో ₹4.5 చేసుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకున్నారు కదా. ఎవరు గొప్ప, ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడారు, ఎవరు ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడారు అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి తెలివిగా చంద్రబాబు నాయుడు గారు రామోజీ గారి పేపర్లో ఒకటి రాయించారు. అదేంటంటే ISTS, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. అంటే ఇతర ఛార్జీలు ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొనొచ్చు, కానీ ISTS కట్టాలి, అది కడితే ఇంకా ఎక్కువైపోతుంది, ఇదంతా అబద్ధం అన్నట్టు రాశారు. కానీ ఇదే సెకీ ఇచ్చినటువంటిది. ఆ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా ఇందులో రాశారు, ఇందులో పొందుపరిచారు. ఇది కూడా లేదు. 25 సంవత్సరాల పాటు ISTS, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఛార్జీలు కూడా లేవు, తీసేస్తున్నాము అని క్లియర్గా ఆ కింద ఎల్లో మార్క్లో ఉంది కదా, అక్కడ సెకీ రాసింది. కాబట్టి 25 ఏళ్ల పాటు మనం తీసుకుంటున్నటువంటి ఈ విద్యుత్ పైన ఇతర ఛార్జెస్ కూడా ఏమీ లేవు, కేవలం ₹2.49. చంద్రబాబు నాయుడు గారు ₹4.5 కొన్నా తప్పు లేదు. ఇతర విద్యుత్ ఏది వేరే వేరే సంస్థలతో ₹6.99 కొన్నా తప్పు లేదు, ₹5.96 కొన్నా తప్పు లేదు, నెట్ క్యాప్ నుంచి ₹6.80 కొన్నా తప్పు లేదు, ఏపీ జెన్కో ₹5.99 కొన్నా ఈనాడు పేపర్కి ఇవేవి కనిపించవు. ఇంతింత డబ్బులు పెట్టి ఈ విధంగా PPAలు చేసుకొని ప్రజాధనాన్ని లూటీ చేసి ఎక్కువ ధరకే అవతల వాడి నుంచి మనం ఎక్కువగా కొంటున్నామంటే అవతల వాడు మనకు లంచాలు ఇచ్చినట్టే కదా, లంచం ఇచ్చినట్టే కదా, మనం అవినీతిలో కూరుకుపోయినట్టే కదా. ఎక్కువ కొన్న చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి ఈనాడు పేపర్ ఈ విధంగా రాతలు రాస్తోంది వెంకటరెడ్డి గారు. అసలు ఏం జరిగింది అమెరికాలో, దానికి దీనికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ముడి పెట్టగలిగారు? చిన్న సబ్మిషన్. మీరు ఇందాక ISTS అన్నారు కాబట్టి ఇది యాక్చువల్గా విత్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. నియరెస్ట్ గ్రిడ్ నుంచి మొత్తం ఇప్పుడు ఉదాహరణకి ఆ విండ్ పవర్ అనంతపూర్ దగ్గర ఉంటుంది. ఆ నియరెస్ట్ గ్రిడ్కి ఇచ్చిన తర్వాత కూడా మిగిలిన దానికి ఎక్కడికైనా సరే తీసుకున్నా సరే ఆ ఫ్లేట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నింటినీ క్లబ్ చేసేసారు. అది ఆ 249 to 260 మధ్యలో ఉండేది, దాన్ని 249 కన్సల్టేట్ చేశారు. అంటే 25 years పాటు ఇంక రూపాయి కూడా ఎక్స్ట్రా కట్టాల్సిన పని లేదు, కుదరదు, లేదు లేదు. ISTS కూడా తీసేసినట్టే లెక్క, అంటే దాంట్లో కలిపేసినా తీసేసినట్టే లెక్క. ఎస్ ప్లీజ్.